ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పరీక్షల నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేశారు. మాల్ ప్రాక్టీస్ జరగకుండా ప్రత్యేక నిఘా పెట్టారు. విద్యార్థులు అరగంట ముందే పరీక్షా కేంద్రాలకు హాజరయ్యారు. విద్యార్థులు ట్రాఫిక్లో చిక్కుకోకుండా ఏలూరు జిల్లా పోలీసులు ప్రత్యేక పోలీస్ వాహనాలు ఏర్పాటు చేసి విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు తరలిస్తామంటున్న ఏలూరు జిల్లా ఆర్ఐఓ యోహాన్తో మా స్పెషల్ కరెస్పాండెంట్ ఆలపాటి మురళి ఫేస్ టు ఫేస్. ఉదయం 9 గంటల నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు ఏలూరులోని ఒక పరీక్షా కేంద్రం వద్ద ఉన్నాం. ఈ కేంద్రం వద్ద విద్యార్థులందరూ కూడా ఉదయం 8:30 గంటల నుంచే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారని చెప్పుకోవచ్చు. ఉదయం 9 గంటల తరువాత ఏ ఒక్క విద్యార్థిని కూడా పంపించకుండా ఉంటామని చెప్పి విద్యాశాఖ అధికారులు స్పష్టం చేసిన నేపథ్యంలో అయితే విద్యార్థులు తల్లిదండ్రులు ఉదయం 8 గంటల నుంచే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఇప్పుడు మనం దీనికి సంబంధించి ఏలూరు జిల్లా ఆర్ఐఓ పరీక్షా కేంద్రాలను అయితే సందర్శిస్తున్నారు. చెప్పండి సార్, ఏలూరు జిల్లాలో పరీక్షా కేంద్రాల వద్ద ఏ ఏర్పాట్లు చేశారు, ఏ విధంగా ఉంది? అన్ని పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాయడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందండి. సీసీ కెమెరాల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. మంచినీటి సదుపాయం ఉంది, ఫ్యాన్లు, లైట్లు ఉన్నాయి. అన్ని కళాశాలలో టాయిలెట్స్ అన్ని కూడా పరిశుభ్రంగా ఉంచమని ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగిందండి. పరీక్షలు అయితే సజావుగా జరుగుతున్నాయి. ఫస్ట్ రోజు కొద్దిగా మరి పేరెంట్స్ ఎక్కువ వస్తూ ఉన్నారు కాబట్టి వారిని కూడా మరి క్లియర్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే ఈ పరీక్షా కేంద్రాలు సమస్యాత్మక పరీక్షా కేంద్రాలు కానివ్వండి, ఎన్ని గుర్తించారు జిల్లా వ్యాప్తంగా? జిల్లా వ్యాప్తంగా మనం చూసినప్పుడు మన జిల్లాలో ఎటువంటి సమస్యాత్మక సెంటర్లు లేవండి. అన్నీ కూడా పాత హిస్టరీ అంతా కూడా సక్రమంగా నిర్వహించే కళాశాలలో ఉన్నాయి. ఎటువంటి లేవండి. అలాగే మాల్ ప్రాక్టీస్ జరగకుండా దానికి సంబంధించి ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు ఎటువంటి మాల్ ప్రాక్టీస్ చేయకుండా ఉండేందుకు ముందుగానే వారికి హెచ్చరించడం జరిగింది. సుమారు 6 నుంచి 8 సంవత్సరాల వరకు డిబార్ చేసే అవకాశం ఉందని వారికి చెప్పడం జరిగింది. ఎటువంటి స్క్రిప్ట్లు కానీ లేకపోతే సెల్ ఫోన్లు కానీ ఇంకా స్మార్ట్ వాచెస్ కానీ ఇవేమీ అలౌ చేయడం జరగదని ఆల్రెడీ అవన్నీ నిషేధించినట్టుగా కూడా మనం ముందుగానే తెలియజేయడం జరిగింది. అలా జిల్లా వ్యాప్తంగా ఫ్లయింగ్ స్క్వాడ్లు కానివ్వండి, ఎన్ని స్క్వాడ్లు ఏర్పాటు చేశారు? సో జిల్లా వ్యాప్తంగా 3 ఫ్లయింగ్ స్క్వాడ్లు అలాగే 2 సిట్టింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేశారు. అలాగే అంటే ఉదయం 9 గంటల తర్వాత ఏ విద్యార్థి రానివ్వు అని చెప్పి ఇంటర్ శాఖ అధికారులు చెప్పినప్పటికీ కూడా ఉదయం 8:30 గంటలకే తల్లిదండ్రులు విద్యార్థులు తో పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకున్నారు. జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసాం. అంటే సీసీ కెమెరాల పర్యవేక్షణ కానివ్వండి, అలాగే సిట్టింగ్ స్క్వాడ్లు, అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేశాము. విద్యార్థులు ఏ విధమైన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తీసుకురాకుండా అన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని చెప్పి ఏలూరు జిల్లా ఆర్ఐఓ యోహాన్ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనబడుతున్నాయి. కెమెరా పర్సన్ మధుతో వైకే టీవీ, ఏలూరు జిల్లా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.